ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు 24 గంటల్లోనే వేగంగా కోలుకుంది. ప్రస్తుతం అన్ని రంగాలు గ్రీన్ లో కొనసాగుతున్నాయి. హార్ముజ్ కోసం ఐరోపా, జపాన్ దేశాలు ఏకమయ్యాయి. ఇక ఇరాన్ తో కలిసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో మార్కెట్ కు సరికొత్త ఊపైతే వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 839 పాయింట్లు లాభపడి 75,046 దగ్గర కొనసాగుతుండగా, ఇక నిఫ్టీ 260 పాయింట్లు లాభపడి 23,362 దగ్గర కొనసాగుతోంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 92.94 దగ్గర రికార్డు కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రధాన లాభాల్లో ఉండగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిండాల్కో, అదేవిధంగా ఓఎన్జీసీ నష్టపోయాయి. పవర్, పిఎస్యు బ్యాంక్, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 2% చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సింటా. సో నిన్నటి వరకు నష్టాల్లో చూసిన స్టాక్ మార్కెట్లు సడన్ గా ఈ రోజు లాభాలతో స్టార్ట్ అవుతుంది. ఏంటి దీనికి గల అంటే కారణాలు ఏంటి? అండ్ ఇప్పుడు ఏదైతే పాజిటివ్ గా స్టార్ట్ అయ్యిందో ఈ రోజు, ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఓకే, ఒక 7-8 కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టు మొత్తం బిఎస్సి సెన్సెక్స్ ఇప్పుడు పాజిటివ్ లోనే ఉంది. 737 పాయింట్లు ప్లస్ లో జరుగుతుంది. నిఫ్టీ వచ్చి 230. అన్ని సెక్టార్లు అంటే నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ అన్ని కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కసారిగా నిన్న 2500 పాయింట్లు పడ్డ తర్వాత ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవటం అనమాట. దీన్ని బౌన్స్ బ్యాక్ అంటారు, రిలీఫ్ ర్యాలీ అంటారు, షార్ట్ కవరింగ్ అంటారు. ఈ పదాలు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు బాగా పడ్డప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇలా పెరిగినప్పుడు షార్ట్ కవరింగ్ అంటారు. అయితే ఇవాళ శుక్రవారం, ఫ్రైడే, వీక్లీ, బిఎస్సి సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అదొక రీజన్. ఎందుకంటే అంతకు ముందు 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చి ఒక్కరోజు నిన్న గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. దాంతో పాటు వరల్డ్ మార్కెట్ ఫాల్ అవ్వటం, క్రూడ్ ఆయిల్ పెరగటం, దాంతో మన మార్కెట్లు బాగా 2500 పాయింట్లు, ఒక 3 పాయింట్లు తక్కువతోటి మైనస్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది అంటే ఆ 3 రోజులు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇక మళ్ళీ ఫ్రెష్ గా ఇవాళ ఏంటిది, మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఏదైతుందో ఓపెనింగ్ డే ఇవాళ శుక్రవారం. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఏం చేస్తారు అనేది తెలియదు. కాకపోతే గెస్ చేయొచ్చు మనం ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయి, ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎలా ఉంటాయి. అంటే సుంకాలు, టారిఫ్లు కాదు, ఇప్పుడు ఎంతసేపు సింపుల్ గా యుద్ధం వాతావరణమే. అంటే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే 30 ఉన్నాయో అందులో 28 ప్లస్ లో ఉన్నాయి. ఎన్ఎస్సి ఏదైతే ఉందో 44 ప్లస్ లో ఉన్నాయి. మళ్ళీ మన గోల్డ్, సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, కాపర్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే నెగిటివ్ లో అంటే కొంచెం తగ్గింది క్రూడ్ ఆయిల్. ఎందుకు తగ్గింది అనే దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పడం రీజన్ ఏంటిది అంటే, ఇక్కడ మనకి యుద్ధ వాతావరణం అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైతే ఉందో, ఇక ఇరాన్ యుద్ధం చేయలేదు అంటే యురేనియం శుద్ధి చేయలేదు అనేది ఒక వార్త నెతన్యాహు అనౌన్స్ చేయటం. తర్వాత ఈ హర్ముజ్ జలసంధిని తెరవడానికి వాటి మీద అంటే వేరే దేశాలతో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఈ అమెరికా ఏదైతే అంటే ఈ సపోర్ట్ చేయడం కోసం అంటే ఏంది, ఎవరైతే ఈ జలసంధి ద్వారా రావటానికి అక్కడి నుంచి ఈ అంటే కొన్ని దేశాలు ఆల్రెడీ కొన్ని మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు అవి రావటం కోసం దాంతో మన మార్కెట్లు కొంచెం అంటే క్రూడ్ ఆయిల్ తగ్గడం జరిగింది. దాంతో ఇప్పుడు కొంచెం మన మార్కెట్లు పాజిటివ్, మనమే కాదు వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇకపోతే ఇంకా న్యూస్ ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం మొదలు పెట్టిందో గోల్డ్, సిల్వర్ కూడా నిన్న బాగా ఫాలో అవడం జరిగింది. కాపర్ అది వాళ్ళ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. గోల్డ్, సిల్వర్, కాపర్. మనము ఇక గమనించవలసింది ఏంటిదంటే, ఒక రోజు ఏదైనా న్యూస్ తోటి పాజిటివ్ వచ్చిందా మార్కెట్ కి, గ్యాప్ అప్ తోటి 1000-1500 పాయింట్లు పెరుగుతుంది. అలానే పడుతుంది, పెరగడం కూడా అలానే. కాకపోతే నిన్న బాగా లోకి రావటం జరిగింది. 2500 పాయింట్ల వరకు లోకి రావటం జరిగింది. అయితే దీంతో ఏం జరుగుతుంది, ఇంకొకటి కూడా అమెరికాలో ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఉందో వాళ్ళు ఫ్లాట్ గానే ఉంచారు, వాళ్ళు ఏం తగ్గించలే. మళ్ళీ దీంతో ఇప్పుడు మళ్ళీ అంటే ఒక మన రూపీ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది.
మన రూపీ ₹93.14 అనమాట ఆల్ టైమ్ లో. ఇక నెక్స్ట్ వచ్చి ఈ ఎఫ్ఐఐలు మాత్రం కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. మార్కెట్ పెరిగినా అమ్ముతున్నారు, మార్కెట్ తగ్గినా అమ్ముతారు. వాళ్ళు మార్కెట్ లో బయింగ్ లోకి వస్తే తప్ప మన మార్కెట్లు నిలబడవు అనేది జనరల్ గా జరిగేది. ఎందుకంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నంత వరకు, డిఐలు కొంటున్నంత వరకు కూడా ఓకే, కానీ మనం కొనుక్కోవటం కాదు. మన షేర్లని ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్నప్పుడే మన మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ ఉంటుంది. అంతే తప్ప మన షేర్లు మనమే కొనుక్కుంటే పెద్దగా రాదనమాట. వాళ్ళు ఇంకా బయింగ్ లోకి రాలేదు. మళ్ళీ ఈ అమెరికా బాండ్ ఏదైతే ఉందో అది దిగుబడి భారీగా పెరగటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవటం జరిగింది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే ఫ్లాట్ ఉంచడం జరిగిందో ఇంకొకసారి ఉంటుంది వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్. అప్పటికి మళ్ళీ ఏం జరగకపోవచ్చు. ఎందుకంటే వరల్డ్ గా ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం జరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఈ రోజు తోటి అయిపోదు, కొన్ని ఏండ్ల పాటు, నెలల పాటు ఉంటది. ఎందుకోసం అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ డ్యామేజ్, ఈ నష్టము ఏ దేశానికైనా, అంటే ఖతార్ అనుకోండి, ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే, గ్యాస్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నిటికీ కూడా ఎకానమీ అయిపోయినట్టే. ఇవన్నీ ఎకానమీ కోలుకోవడానికి చాలా టైం తీసుకుంటది. ఆ ఎకానమీ కోలుకోవడానికి చాలా టైం తీసుకుంటది. దాని రిలేటెడ్ దేశాలన్నీ కూడా ప్రాబ్లంలోకి ఇప్పుడు మనం ఉన్నాం. మనకి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, మనకి దిగుమతి కాదు. ఆటోమేటిక్ గా మన దగ్గర కూడా ప్రాబ్లం ఏర్పడటం, అంటే గ్యాస్ షార్టేజ్ రావటం, క్రూడ్ ఆయిల్ షార్టేజ్ తోటి ఈ మిగిలిన ఆల్టర్నేటివ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరగటం. ఇప్పటికే ఆల్రెడీ హోటల్స్ లలో ఏమి లేకుండా ₹10, ₹20 గ్యాస్ అని యాడ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సేవింగ్స్ ఉండవు, సేవింగ్స్ తగ్గిపోతాయి. ఈ సేవింగ్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ ఎకానమీ స్లో అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెల ఒక 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. అంతకుముందు ఏదైతే జీఎస్టీ తగ్గించినటువంటి బెనిఫిట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇక మళ్ళీ కనపడవు. మళ్ళీ ఏం చేస్తారు, ఏమవుతుంది అనే దాన్ని బట్టి వరల్డ్ మార్కెట్ల కంటే కూడా మనం బెనిఫిటే. మిగిలిన దేశాలతో పోలిస్తే మనకి ఎటువంటి నష్టం లేదు, కానీ ఈ నష్టమే ఎక్కువ అనమాట. ఏది క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ తోటి వచ్చే నష్టమే మనకి ఎక్కువ అనమాట. అంటే మీకు ఖర్చు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. $70, $72 క్రూడ్ ఆయిల్ ఉండేది ఇప్పుడు 100 పైన ఉంది. $106, $107 ఇవాళ ట్రేడ్ అవటం జరుగుతుంది. ఈ $106, $107 ట్రేడ్ అవుతున్నది. ఇది ఎంతవరకు నిలబడుతుంది, ఎప్పటి వరకు నిలబడుతుంది? ఇది కనుక తగ్గితే తప్ప ఓకే, తగ్గకుండా ఇప్పుడు ఇలానే ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా షార్టేజ్ ఏర్పడితే ఈ క్రూడ్ ఆయిల్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఇక మిగిలిన దేశాలన్నిటికీ, అంటే మిగిలిన దేశాల కంటే మనకి ఎక్కువ లాస్ ఉంటుంది. కానీ ఒక నెల రోజుల వరకు రష్యా నుంచి మనం తెచ్చుకోవచ్చు అనేది ఒక అంటే డిస్కౌంట్ కాదు, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవచ్చు. వాళ్ళు డిస్కౌంట్ లోనే ఇస్తారు, ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా కానీ మన నౌకల్ని రిలీజ్ చేస్తారు, ఓకే. కానీ ఇవన్నీ టైం తీసుకుంటది. అంటే రావడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, ఆ హార్మోజల్స్ అన్ని మన రిలీజ్ చేయడానికి. ఇప్పుడు అమెరికా నౌకలు ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేయడం ఏంటిది, అమెరికా ఏదైతే హర్ముజ్ జల్స్ అందరినీ ఫ్రీ చేయాలనేది. ఇప్పుడు కొన్ని దేశాలు, మొన్న నాటో దేశాలను అడగటం, ఆయన లేదు వాళ్ళు సపోర్ట్ చేయకపోవటం, మళ్ళీ నిన్న కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తామని అనటం, దాంతో క్రూడ్ ఆయిల్ కొంచెం మైనస్ లో $107 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. మొన్న $119 కూడా పోవటం జరిగింది, ఆల్ టైమ్ హై ఏది క్రూడ్ ఆయిల్. మళ్ళీ ఇప్పుడు మన పని ఎంతసేపటికి ఏం చేయాలిగా, ఈ అన్ని అంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఉంది, నిన్న బాగా ఫాల్ అయింది. అది అలానే ఫాలో అవుతా అని అనుకుంటారు, కాదు. మళ్ళీ ఏమైంది, జనరల్ గా షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉంటది. అట్లా లేదు, నిన్న గోల్డ్ సిల్వర్ బాగా భారీగా పడింది, మన షేర్ మార్కెట్ 2500 పాయింట్లు పడింది. ఇప్పుడు సెన్సెక్స్ వచ్చి మనకు 796, 800 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఓవరాల్ గా అయితే ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ కవరింగ్ కింద రావచ్చు, రిలీఫ్ ర్యాలీ అంటాం. ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అవుతుంది, అవ్వాలి అని అంటే ఈ మండే తర్వాత కూడా ఈ 2 రోజులు, మళ్ళీ రేపు ఎల్లుండి శని ఆదివారం సెలవు ఉంది. ఈ శని ఆదివారం ఈ నెతన్యాహు ఏం చెప్తాడు, ఇజ్రాయిల్, మళ్ళీ అమెరికా ట్రంప్ ఏం చెప్తాడు, మళ్ళీ వాళ్ళిద్దరు కూడా, అమెరికా ట్రంప్ ఏమన్నాడు, నాకు తెలియకుండా ఆయన దాడి చేసిండు అన్నాడు, నిన్ను వద్దని చెప్పానని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు, వీళ్ళిద్దరు అనుకుంటారా, ఆపుతారా, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మండే మార్కెట్ కి ఏం న్యూస్ వస్తుందో దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం ఇక వెయిట్ చేయడం తప్ప, హోల్డ్ చేయడం తప్ప ఏమీ ఆలోచించక్కర్లేదు, ఇక మేల్కొండ ఉండటం. ఎందుకంటే
ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి, ఒక రోజు పెరిగినప్పుడు ప్యానిక్ అయి కొనటం, తగ్గంగానే అది MTF మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చి సిస్టమ్ క్లోజ్ చేయటం, లేకపోతే వీళ్ళే ప్యానిక్ అయిపోయి అమ్మేయటం, ఇవన్నీ జరుగుతుంటాయి. దాని బదులు ఎవరైతే సొంత పైసలు ఉన్నాయో మెదలుకొని కొనుక్కోవాలి, వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. అంతకుముందు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళు అమ్మలేకపోయినా హైలో అనుకున్న వాళ్ళు, ఏది ఆ జనవరి 29 రోజు ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది గోల్డ్ సిల్వర్, అక్కడ అమ్మలేక మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇక వెయిట్ చేయడం తప్ప, ఇప్పుడు లాస్ బుక్ చేసింది అనుకోండి ఇక మళ్ళీ వాళ్ళు రాలేరు. రెండోది మళ్ళీ ఎప్పుడైనా పెరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేరు, ఫండ్స్ కూడా ఉండవు అనమాట. ఈ అమ్మేస్తే ఏమవుతుందంటే ఆ ఫండ్స్ ఎటో వెళ్ళిపోతాయి, మళ్ళీ కొనడానికి వాళ్ళ దగ్గర మళ్ళీ ఉండవు అనమాట ఫండ్స్. అందుకని ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో, అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, వెయిట్ చేయటం, మళ్ళీ వెయిట్ చేస్తే ఇవన్నీ సర్దుమనుగుతాయి. 1 year కో 6 months కో ఎక్కడో ఒక దగ్గర సర్దుమనుగుతాయి. ఆ సర్దుమనిగినాక అప్పుడు మళ్ళీ మామూలు వచ్చినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఇంకా పైసలు ఉంటే ఈ ఆపర్చునిటీగా తీసుకొని కొనుక్కోవడం అనేది బెటర్. ఎందుకంటే షేర్ మార్కెట్ లో కూడా ఇటువంటి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఇటువంటి చాలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. అంటే హర్షాద్ మెహతా నుంచి మొదలు పెడితే 92 నుంచి అదొక 8, ఇదొక 26, 34 ఏళ్లలో 30 పైన జరిగినాయి. అంటే ఒక 4-5 ఏళ్లకు ఒక సైకిల్ మాదిరి బాగా పెరుగుతూ ఉంటది, ఒక్కసారి ఫాల్ అవుతుంది, మళ్ళీ చిన్నగా 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే జోన్ అన్నమాట. ఆ జోన్ ఏదైతే సైకిల్ జోన్ అంటారు, ఆ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు బాటమ్ కి వచ్చింది అనుకోండి, వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాల్యూ బయింగే జరుగుతుంది మార్కెట్ లో. ఆ వాల్యూ బయింగ్ కి పడ్డా తక్కువ పడుతుంది. మనం గమనించవలసింది ఏం లేదు, అది వాల్యూ ఉందా లేదా అనేది గమనించాలంటే పడ్డప్పుడు తక్కువ పడుతుంది, పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది. ఆ పడ్డప్పుడు తక్కువ పడ్డది వాల్యూ ఉంది, పెరిగేటప్పుడు ఫాస్ట్ గా పెరుగుతుంది, అది వాల్యూ ఉంది. అంతే తప్ప పెన్నీ స్టాక్స్ పెరిగినప్పుడు బాగా పెరిగి పడ్డప్పుడు పడతాయి, మళ్ళీ పెరిగినప్పుడు ఇక పెరగవాయి. ఎందుకు అంటే ఆ పెన్నీ స్టాక్స్ అంటేనే అవి అనమాట, వాల్యూ లేనటువంటివి. వాల్యూనే ఎప్పుడైనా వాల్యూనే, ఒకవేళ వాల్యూ ఉన్న స్టాక్స్ పెరగకపోయినా కానీ రాబోయే రోజుల్లో పెరుగుతుంది అనేది ఉంది. ఇంకొకటి, రేపు April 1 నుంచి ఇథనాల్ మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది ఇథనాల్ కంపల్సరీగా వాడాలి పెట్రోల్ అని. దాంట్లో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇథనాల్ కి సంబంధించిన ఏంటంటే షుగర్ కంపెనీలే. ఆ షుగర్ కంపెనీలన్నీ పడ్డప్పుడు పడుతున్నాయి, పెరిగినప్పుడు ఫాస్ట్ గా. ఇవాళ కొన్ని పాయింట్లు పెరిగితే అవి ఇంకా ఫాస్ట్ గా పెరిగినాయి. ఏది ఇథనాల్ షుగర్ రిలేటెడ్ షేర్స్, అవి మనం గమనించాలి. ఇంకొకటి కూడా, ఎప్పుడైనా కానీ ఇంకొక 6 నెలల సంవత్సరం పాటు వరకు ఒక 3-4 కంపెనీలు ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పుడు గ్యాస్ కు ప్రత్యామ్నాయం ఏంటిది అంటే పవర్, కోల్, అంటే బొగ్గుతోటి నడిచేది. అంటే కోల్ ఇండియా ఏదైతే ఉందో పాజిటివ్, మళ్ళీ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది ఓఎన్జీసీ తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ గ్యాస్ సంక్షోభం ఇప్పట్లో తీరేటట్టు కనపడట్లేదు, కాబట్టి తగినప్పుడల్లా కొనుక్కునేది ఓఎన్జీసీ. తర్వాత అంటే మార్కెట్ పడ్డప్పుడల్లా కొనుక్కునేది షేరు ఓఎన్జీసీ. కోల్ ఇండియా ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ ఒకటి. ఈ రిలయన్స్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే మెయిన్ బెనిఫిట్ రిలయన్స్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మన పని ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది అనగానే రిలయన్స్ బైలోకి వెళ్ళాలి, మార్కెట్ పడింది అనగానే రిలయన్స్ బైలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది వెయిటేజ్ ఉన్నటువంటి షేరు, ఇండెక్స్ లో కానీ సెన్సెక్స్ లో కానీ ఫాస్ట్ గా మూవ్ అయ్యే షేరు. అది పెరిగితేనే సెన్సెక్స్ పెరుగుతాయి, అది పెరిగితేనే ఇండెక్స్ పెరుగుతుంది. కాబట్టి ఇంకొకటి, క్రూడ్ ఆయిల్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీనికి లాభం ఉంటుంది అన్నట్టు. అంతకుముందు $70 క్రూడ్ ఆయిల్ $72 అమ్మేది, ఇవాళ $107 అమ్మిందంటే రిలయన్స్ కి ఎంత లాభం ఉంటుంది ప్రొడక్షన్ మీద, అది గమనించాలి మనం. ఇక గ్యాస్ కి వచ్చేటప్పటికి ఓఎన్జీసీ అని, పెట్రోనెట్ అని ఇవి ఉన్నాయి అనమాట. ఓఎన్జీసీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది గ్యాస్. అందుకని గ్యాస్ ఎంత డిమాండ్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనేది మనకు తెలవకనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ హోటల్స్ అనుకోండి, ఇప్పుడు బుకింగ్స్ లేవు. బుకింగ్ సర్వర్ లాస్ట్ ఐఓసీ హైయెస్ట్ అనమాట, 40 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే బుక్ చేయడానికి సర్వర్ చేస్తే సర్వర్ కూడా పనిచేయకుండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఇండియన్ ఆయిల్ ఏవైతే కస్టమర్లు ఉంటారో ఇప్పటి వరకు చాలా నెలల నుంచి కూడా రెగ్యులర్ గా మనం ఇవాళ బుక్ చేస్తే రేపు వచ్చేస్తుంది గ్యాస్, కానీ ఇప్పుడు లేదు, అట్లా బుక్ చేస్తే రావట్లేదు. కాబట్టి రెండో సిలిండర్ ఉన్నవాళ్ళు కూడా అవసరం లేకపోయినా కానీ బుకింగ్ చేసి పెట్టుకుంటారు, ఏమలే ఎందుకులే అని. అంటే ఏమైతుంది, ఆర్టిఫిషియల్ గా అవసరం లేకపోయినా కానీ బుకింగ్లు ఎక్కువ జరిగిపోతుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు పిఎన్జికి పోమంటారు. పిఎన్జి అంటే ఏంటంటే పైప్ లైన్ నేచురల్ గ్యాస్ అన్నమాట. ఇప్పుడు మనం ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి అంటాం. పిఎన్జి అంటే పైప్ లైన్ తోటి ఉంటాయి, అది దాన్నే వాడుకోండి, పైప్ లైన్ తీసుకోండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. పిఎన్జిని ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా గేటెడ్ కమ్యూనిటీలు ఆల్రెడీ ఇప్పటికి ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిఎన్జిలోకి వెళ్ళిపోతాయి. అంటే గ్యాస్ ని
కృత్రిమంగా అంటే యూజ్ ఎంత ఉంటే అంతకే యూజ్ చేసుకోవాలనేది అన్నమాట. పిఎన్జి వల్ల ఏంటంటే అక్కడ గ్యాస్ ట్యాంక్ ఉంటుంది, ఆ నుంచి పైప్ లైన్, మన వాటర్ పైప్ లైన్ మాదిరి గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది, అది రాబోయే రోజుల్లో ఉంటుంది అనమాట. మన పని ఎంతసేపటికి ఏంటిది, జనరల్ ఒకప్పుడు షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు నిన్న అట్లా లేదు, షేర్ మార్కెట్ పడ్డది, గోల్డ్ సిల్వర్ పడ్డది. ఇవాళ షేర్ మార్కెట్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. అంటే థియరీకి, ప్రాక్టికల్స్ కి, లైవ్ కి అసలు సంబంధాలే లేవు. ఒకప్పుడు మన మార్కెట్ల మీద ఎఫ్ఐఎల్ మీదనే పేస్ అయ్యి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ట్రంప్ గానీ, ఇజ్రాయెల్ వాళ్ళు కానీ, నేతన్యాహు కానీ ఏదన్నా ఒక అనౌన్స్మెంట్ జరిగింది అనగానే మార్కెట్ పాజిటివ్ అని ఉంటుంది, నెగిటివ్ అని ఉంటుంది. వరల్డ్ మార్కెట్లు అన్ని ఒక్కసారిగా చేంజ్ అయిపోతాయి విత్ ఇన్ అనమాట. అంటే మనకు 3:30కి మన మార్కెట్ క్లోజ్ అవుతాయి, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని 23 గంటలు పనిచేస్తాయి. ఆ 23 గంటల్లో మన 6:30 గంటలు పోతే ఇంకా 17 గంటల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఏం జరుగుతుంది అనేది తెల్లారి పొద్దునే ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే ఉంటే మార్కెట్లు గ్యాప్ అప్లు లేకపోతే గ్యాప్ డౌన్లు. ఈ గ్యాప్ డౌన్లు అయినప్పుడు మనం అమ్ముకోవడానికి ఛాయిస్ ఇవ్వదు, గ్యాప్ అప్ అప్పుడు కొనడానికి ఛాయిస్ ఇవ్వదు మన మార్కెట్లు. కాబట్టి ఇన్వెస్టర్లు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఓకే, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉన్నాయి చూసి కొనుక్కోవచ్చు. గోల్డ్ సిల్వర్ ఓకే, తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు, కాకపోతే కొద్ది మొత్తాల్లో కొనుక్కోవాలి. షేర్ మార్కెట్ అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ ఓకే. ఇప్పుడు April 1 నుంచి ఈ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అనుకోండి, ఓఎన్జీసీ అనుకోండి, రిలయన్స్ అనుకోండి, గ్యాస్ రిలేటెడ్ అనుకోండి, బొగ్గు రిలేటెడ్, కోల్ ఇండియా, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అంటే నిత్యావసరాలకి రిలేటెడ్ ఏవైతే కంపెనీలు ఉంటాయో, నిత్యావసరాలు అంటే మనకి అవసరాలు. అంతకుముందు గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరిగిందంటే నిత్యావసరాలు మంచిగా ఉన్నాయి మనకి, అందుకని గోల్డ్ సిల్వర్ పెరగడం మొదలు పెట్టింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎవరు పెద్దగా పట్టించుకునే క్వశ్చన్ కూడా ఉండదు. ఎందుకంటే ముందు మనకి నిత్యావసరాలు అవసరం, అంటే గ్యాసు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్, ఇవి అవసరం. అందుకని క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ కనుక రోజు అప్ అండ్ డౌన్ కనుకుంటే ఇప్పుడు పెంచకపోయినా నా ఉద్దేశ ప్రకారం ఎలక్షన్స్ అయిపోయినాక పెంచే ఆలోచన ఉండొచ్చు. ఎలక్షన్స్ ఇంకొక నెల ఉంది, నెల పాటు పెంచారు. ఈ క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగినా కానీ గ్యాస్ అయితే పెంచడం జరిగింది మొన్న 1వ తారీఖు. అదే ఈ ఇష్యూ రాగానే పెరగడం జరిగింది. ఎందుకంటే February 28 ఈ ఇరాన్ మీద దాడి, అప్పుడే 21 రోజులు గడిచిపోతున్నాయి. అంటే ఖమేనీ చనిపోయింది, యుద్ధం ఆగిపోయింది అనుకున్నారు. కాదు, అది ఇంకా ఉధృతం అయింది. ఇది ఎన్నాళ్ళు నడుస్తుంది, ఎప్పటి వరకు ఆగుతుంది అనేది తెలియదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ రిలేటెడ్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏ షేర్లు ఉన్నా కానీ అవన్నీ పాజిటివ్ ఉంటుంది. యుద్ధం ఆగిపోయినాక మళ్ళీ యుద్ధం ఆగిపోయి అనట్లేదు అతను. ట్రంప్ ఏమంటుండు, ఇరాన్ అయిపోతే క్యూబా ఉంది అంటుండు. అందుకని ఏంటిది, ఇప్పట్లో ఇవి అయితే ఎవరి గ్రీన్. కాకపోతే బాగా పెరిగినాక కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఎలా సిచ్యువేషన్ ని బట్టే మారాలి. ఎందుకంటే ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది. ఒకప్పుడు కమోడిటీస్, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో అది బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, నిత్యావసరాల మీద అంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఇది అన్నమాట. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఇక దాని మీద ఫోకస్ చేసి అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.